వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తడ మండలం చేనిగుంట గ్రామంలో జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మేంజూరు ప్రతాప్ ను సూళ్లూరుపేట సిఐ ఎం మురళీకృష్ణ అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ జి చంచుబాబు పర్యవేక్షణలో ఈ అరెస్టు జరిగింది. నిందితుడిని 30 నవంబర్ సాయంత్రం అండగుండాల సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని సూళ్లూరుపేట కోర్టులో రిమాండ్కు హాజరుపరిచారు. గత నెల 26న చెనిగుంటలో బీహార్కు చెందిన సహమ్మద్ అలీపై దాడి జరిగి చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసును ఛేదించిన పోలీసుల సేవలను ఉన్నతాధికారులు అభినందించారు. నవంబర్ 26వ తారీఖున సాయంత్రం 5:30 గంటలప్పుడు చేనిగుంట విలేజ్లో హైవే పక్కన ఉన్నటువంటి రమేష్ అనే ఆయనకి ఒక స్థలం, రామయ్య అనే అతనికి ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో సామద్ అలీ అనే అతను ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు. ఆ చేనిగుంట విలేజ్కి సంబంధించిన మీంజూరు ప్రతాప్ అనే అతను ఈ సామద్ అలీ దగ్గరికి వెళ్ళి బాగా తాగి ఉండి అతన్ని నా సైకిల్కి పంచర్ అయ్యమని అతనితో గొడవ పెట్టుకొని ఇది లారీలకు పంచర్ వేసేది, సైకిల్కి పంచర్ వేయలేము అని దానికి సంబంధించిన బిందు కానీ నా దగ్గర లేవని చెప్తే అతను పట్టుకొని ఇండిస్క్రిమినేట్గా పట్టడం, రాడ్డుతో పట్టడం, కాలుతో తనను చేసేస్తే అతను పడిపోయాడు. ఆయనతో పాటు అడ్డం వచ్చినటువంటి ఆ రామయ్య అనే అతను చేనిగుంట విలేజ్ అతను ఆయన కూడా వెళ్ళి ఎందుకు అడ్డు కొడతామని అడిగితే అతన్ని కూడా నెట్టి కొట్టాడు. సో దాని మీద రామయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు నమోదు చేసాం. తర్వాత అతను ఈ ఎవరైతే సమాధారి దాన్ని పట్టడం వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ నెల్లూరులో చనిపోయాడు. ఆ కేసుని తడా పోలీస్ స్టేషన్లో సూళ్లూరుపేట సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఈ మేంజూరు ప్రతాప్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఈ నేరానికి ఉపయోగించినటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 40 రోజులు మాలేసి అయిపోయిన 2 రోజుల నుంచి తాగలేదని వచ్చిన తర్వాత విపరీతంగా తాగి ఈ రకంగా గొడవ పెట్టుకొని ఇలా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మద్యం మత్తులో ఎక్కువ ఈ దురాఘాతాలకు పాల్పడితే క్షమించేది లేదు, ఈ కేసులో టఫ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా జరుగుతున్నట్టయితే గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా డ్రగ్ కండిషన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్టయితే పోలీస్కి లేదా 100 కానీ కాల్ చేయొచ్చు. 112 కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా దర్యాప్తు చేసి త్వరగా ముద్దాయిని 2-3 డేస్లోనే అరెస్ట్ చేసినటువంటి మురళీకృష్ణ సిఐ గారిని ప్లస్ తడ ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. ఎస్పీ గారు అభినందనలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.